ఫోన్ హ్యాకింగ్స్ అనేవి ఇప్పుడు భారతదేశంలో చాలా ఎక్కువగా ఉన్నాయంట. సైబర్ నేరగాళ్ళు చాలా పెరిగిపోయారు. చదువుకున్నవారు, చదువులేని వారు ఎవరిని వదలడం లేదు. ఈ వలలో చదువుకున్న వారు కూడా పడటం అనేది ఒక విశేషంగా మారింది. అయితే బోత్ నియోజకవర్గంలో చాలా మంది ఫోన్లో కూడా హ్యాక్ అయినట్లు కూడా అక్కడ వాళ్ళు అంటున్నారంట. సో ఎస్బీఐ రివార్డ్స్ అనే ఒక పేరుతో వాట్సాప్లో పీడిఎఫ్లను లింకులను పంపిస్తున్నారంట. ఈ పంపించడం వల్ల అక్కడున్న ప్రజలందరూ కూడా దీన్ని ఓపెన్ చేస్తారంట. ఓపెన్ చేస్తే ఫోన్లు హ్యాక్ అయినట్లు, బ్యాంకులో ఖాతాలు కొన్ని కూడా ఖాళీ అయినట్లు కూడా అక్కడ తెలుస్తుందంట. సో ఈ విధంగా అక్కడ ప్రజలు చెప్పడం ద్వారా ఈ విషయం అయితే వెలుగులోకి వచ్చింది. సాధారణంగా మనందరికీ కూడా తెలుసు, ఆ ఫోన్లకి మనం ఏ లింకులు వచ్చినా కానీ ఓపెన్ చేస్తూనే ఉంటాం. అది కూడా ఎక్కువగా ఫిషింగ్ అనే పేరుతో అయితే ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో దీంట్లో ఏంటి అంటే ఇది ఎక్కువగా మనం చూసుకున్నట్లయితే ఎక్కువగా దీంట్లో ప్రభుత్వ సంస్థలు లేదా ప్రముఖ సంస్థలన్నీ కంపెనీలు కూడా నుంచి వచ్చే నమ్మబలికించే మెయిల్స్ ద్వారా వచ్చే ఫిషింగ్ అనేది ఉంటుంది. సో దీని ద్వారా వచ్చిందంటే ఖచ్చితంగా ఇది నిజమైంది అనుకుని చాలామంది ఓపెన్ చేస్తారు. అదే పేరుతో ఇప్పుడు ఎక్కువగా వస్తుందంట. సో కొన్నిసార్లు అయితే ఎస్బీఐని తీసేసి ఇండియన్ నేషనల్ బ్యాంక్ అని లేదంటే సంథింగ్ అని కూడా చాలా సార్లుగా దీన్ని మారుస్తూ ఉంటున్నారంట. ఈ విధంగా తెలియని వాళ్ళందరూ కూడా దాన్ని క్లిక్ చేసి వాళ్ళ ఫోన్ ట్యాప్ అవ్వటం జరుగుతుంది. సో సాధారణంగా ఎవరు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చెప్తుంది అంటే ఇలాంటి వాటిని ప్రోత్సహించకండి. మీ దగ్గరికి ఎవరైనా పంపించినా వాళ్ళకి మీరు ఒక్కసారి చెప్పండి, ఇలాంటివి పంపించొద్దు, అదేవిధంగా ఇలాంటి వాటిని మీరు ఎక్కువగా క్లిక్ చేయొద్దు అని కూడా చెప్తుందంట. సో ఎవ్వరు కూడా మీ ఫోన్స్కి వచ్చిన ఏ లింక్ను కూడా క్లిక్ చేయొద్దు. క్లిక్ చేయటమే కాకుండా మీరు షేర్ కూడా చేయొద్దు. దాన్ని ఖచ్చితంగా మీకు పంపించిన వాళ్ళకి ఖచ్చితంగా చెప్పండి ఇది ఫేక్ అని.